నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. స్థలం మారినా నీ పక్కటే నట మారినా తను పక్కటే వెలు మారినా भारत हमको सबसे जाने सबसे गोशन मारा सभी से भारत कुर्बाना भारत हमको जान से प्यारा सबसे గురించి మనందరికీ తెలిసిందేనన్నా. మనం ఆల్రెడీ మన నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అని జరుపుకున్నాం. కాన్స్టిట్యూషన్ డేకి గణతంత్ర దినోత్సవానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు మీకు తెలియాలి. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ డే? ఆ రోజు మనం నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే జరుపుకున్నప్పుడు దాన్ని ఆమోదింపబడిన రోజు అని చెప్పాం. మనం అందరూ కూడా ఆ రోజు పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం. నేషనల్ ఫెస్టివల్ లాగా దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసాం. ఆ రోజున మన రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. దాదాపు బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అవిశ్రామ కృషితో మనకి రాజ్యాంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని పార్లమెంట్ లో ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 26కి జనవరి 26కి మధ్య 2 మంత్స్ గ్యాప్ ఉంది. అప్పటిదాకా అసలు రాజ్యాంగం అంటే ఏంటి? అంతకుముందు మనకి 1947 ఆగస్టు 15నే మనకు స్వాతంత్రం అయితే వచ్చింది. స్వాతంత్ర దినోత్సవాన్ని మనం ఆగస్టు 15 జరుపుకుంటాం. ఎప్పుడు వచ్చింది అంటే 1947. బట్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చినా మనం 1950లో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే అప్పటిదాకా మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. మనకంటూ రాజ్యాంగం లేకపోవడం వల్ల మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి రాజ్యాంగంలోని విషయాల్ని మనం అమలు చేసుకుంటూ వచ్చాం. అయితే మీరు దేశాన్ని ఎంత ముందుకైనా తీసుకెళ్లొచ్చు. ఇండియా ఈజ్ నాట్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇట్ ఈస్ డెవలప్డ్ కంట్రీ అని మనం గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు మనకు దగ్గర పడాలి. అందుకే ఎవరి కోసం ఎవరు కృషి చేయాలంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తే, ఎవరి పనులు వాళ్ళు చేయగలిగితే అవి ఖచ్చితంగా మనం ఆ రీచ్ అవ్వడానికి ఎంతో కాలం పట్టదు. సో మీ డ్యూటీ మీరు ఖచ్చితంగా ఎక్కడున్నా ఏం పని చేస్తున్నా మనం ఏం పని చేయాలి, ఏది చేస్తే మనకి ఉపయోగపడుతుంది, మనకే కాదు సమాజానికి ఉపయోగపడాలి. సో ఏదైనా సరే మన కోసం కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనం అందరూ అనుకుంటే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. సో మనం చేయి కలిపితే సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా భావి భారత పౌరులుగా మంచి అలవాట్లతోటి మంచి భవిష్యత్తును ఏర్పరిచి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ చిన్ని అవకాశం, ఎందుకంటే ఇంకా పెద్దలు ఉన్నారు చాలా మంది మన ఏపీఆర్జేసి కాలేజీకి రావడం, సభాధ్యక్షులు మన ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారికి, ఎస్ఐ గారికి, మన రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా వెంకటమణి గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన పెద్దలకి, ఈ యొక్క
సమావేశానికి ఇచ్చినటువంటి విద్యార్థులకు అధ్యాపకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గణతంత్ర దినోత్సవం గురించి మన ప్రిన్సిపల్ మేడం గారు అన్ని కూడా చెప్పారు. గణతంత్ర దినోత్సవం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు మనకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితి. రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకు మాట్లాడే హక్కు అనేది ఈ రాజ్యాంగం ద్వారా మనం రూపొందించుకున్నాం. హక్కులతో పాటు కూడా మన బాధ్యత కూడా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. మనకేం కావాలి, ఈ సమాజం నుంచి మనకేం కావాలి, ఈ సమాజానికి మనం ఏం చేయాలి, సమాజానికి ప్రభుత్వ పరంగా కావచ్చు, రాజ్యాంగ పరంగా కావచ్చు, మనం ఏదైతే లబ్ధి పొందుతామో మనం ప్రయోజకులం అయిన తర్వాత మన వంతు మనం ఈ సమాజానికి కానీ మన భారతదేశానికి కానీ ఏం చేస్తున్నాం అనే ఆలోచన అనేది చాలా ముఖ్యం. అది కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగింది. ఇది దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో నేను ఈ విధంగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మన గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి కొన్ని సూత్రాలు, అదేవిధంగా మనం ఏ విధంగా జీవించాలా, ఏ విధంగా మాట్లాడాలా, మన హక్కును ఏ విధంగా కాపాడుకోవాలా అనే విధి విధానాలను రూపొందించి అమలుపరిచిన రోజు ఇది. కాబట్టి దీన్ని ఇండియన్ గ్రేట్ డేస్ కూడా అని అంటారు. మనం స్వాతంత్రం వచ్చింది, మన మేడం ఎక్సలెంట్ గా చెప్పింది, ప్రిన్సిపాల్ మేడం. మనకు స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947లో వచ్చింది. ఆ రోజు మనం వేడుకలు జరుపుకోవాలా. మనుషులు అందరూ సంతోషపడ్డారు, మాకు ఇండిపెండెన్స్ వచ్చింది, ఇండిపెండెన్స్ డే మాకు అయ్యిందని. ఆ రోజు దేశ పరిస్థితి 50 విచ్ఛిన్నమైన రాజ్యాలు, మత కలహాలు, మతాహకాలు సృష్టించారు పోత. ఇవన్నీ గందరగోళంలో మనం ఆ రోజు వేడుకలు జరుపుకోవాలి. ఫస్ట్ వేడుక జరుపుకునేది, దేశం మొత్తం పండగ జరుపుకునేది 1950 జనవరి 26న. ఇది ఫస్ట్ జరుపుకున్న పండగ. దేశం మొత్తం మన ఇండియన్స్ అని ప్రపంచానికి తెలియజేసి విదేశీయ గెస్ట్ ని మనం పిలిపించి మనం చేసుకున్న మొట్టమొదటి పండగ 1950 జనవరి 26వ తేదీ. మేడం గారు చెప్పారు ఇంతకుముందు, 1950 జనవరి 26వ తేదీ ఎందుకు చేసుకోవాలా? మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేసుకుని నవంబర్ 26కే రెడీ చేశారు. ఆ నవంబర్ 26కి ఎన్నో అడ్డంకులు. ఎందుకంటే మన భారతదేశం అన్ని కులాలు, మతాలు, జాతులు అన్నిటినీ కేంద్రీకరించి మనం మన రాజ్యాంగాన్ని రాసుకోవాలా అన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డాం. అన్ని బాధలు పడి మన రాజ్యాంగాన్ని మనం రాసుకున్నప్పుడు, మనం ఒక బ్రిటిషర్తో పోరాటం చేస్తున్నప్పుడు 1930 జనవరి 26వ తేదీ ఆ రోజు దేశం మొత్తం మీద మనం మా దేశానికి మేము స్వాతంత్రం కావాలి, మాకు అదేవిధంగా మనకు రాజ్యాంగం కావాలని పెద్ద పోరాటం చేసిన రోజు ఆ రోజుకి గుర్తుగా మనం 2 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు అని 1950 జనవరి 26న ఈ పండుగను జరుపుకున్నాం. అంటే మనము మన త్యాగ పురుషులకి ఇచ్చిన చిహ్నంగా దీన్ని ఆ రోజు జరుపుకున్నాం. తర్వాత మన దేశానికి ఈ రాజ్యాంగం కంటే ఇంకా కొద్దిగా మేలైంది మనం చేసుకోవాలా, ఇతర దేశాల మీద ఆధారపడకూడదు, మనకంటూ ఇంకా గొప్ప రాజ్యాంగం కావాలని 42వ సవరణ తీసుకొచ్చారు. 42 సవరణలో సార్వభౌమ అధికారం, సామ్యవాదం, లౌకికవాదం అనే 3 పదాలు కలిపి వీటో అధికారంలో దేశంతో సమానం మా భారతదేశం అని ప్రపంచానికి చాటి చెప్పాం. అందుకే మన కాశ్మీర్లో ఒక ఘటన జరిగింది. మన వాళ్ళని కాలిస్తే ఇతర దేశాల జోక్యం మా దేశం మీద ఉండకూడదు, మాకు సార్వభౌమ అధికారం ఉంది, మా దేశం మీద ఎవరైతే కన్నెత్తి చూశారో వాళ్ళంతా చూస్తామని చెప్పి వెంటనే పాకిస్తాన్ మీద దాడులు మొదలుపెట్టాం. ఫస్ట్ మనం
అభివృద్ధి పరచుకోవాలి. మనం గొప్ప వ్యక్తిగా ఎదగాల. తర్వాత వేరే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం గారికి, అదేవిధంగా వేదిక మీద నుండి అన్ని ప్రిన్సిపల్ గారు మేడం అన్ని చెప్పారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మన రాష్ట్రంలో బిడ్డలు బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ మనం ఈరోజు హాస్టల్స్ కూడా మంచి ఫుడ్కి అన్ని కూడా సప్లై చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజనం కూడా గతంలో ఎలా ఉండిందో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉండదో కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుకొని మరి దేశానికి ఎన్నెముక లాంటి వాళ్ళు మీరు. అందుకని మీ భవిష్యత్తు బాగుండాలని ఎప్పుడూ మన ముఖ్యమంత్రి కోరుకుంటూ ఉంటారు. ఈ రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండాలనే కాన్సెప్ట్. అందుకని ప్రత్యేకంగా మీ హాస్టల్స్ అన్నిటికీ కూడా ఆయన రివ్యూ చేస్తూ ఉంటారు. అసలు ఏమేమి పెడుతున్నారు అనేది కూడా మెనూ కూడా అక్కడి నుంచి చెప్తూ ఉంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటే బాగా చదువుకుంటారు, మంచి అలవాట్లు నేర్చుకోవాలి. గతంలో చాలా చూసాం అంగడిలో. మన ప్రభుత్వం రాకముందు చిన్న వయసు నుంచే చెడు అలవాట్లకు అలవాటు పడి చిన్న పిల్లలు కూడా అన్నిటిలో బంగాకి అన్నిటికీ అలవాటు పడి చాలా మంది ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటూ చాలా తల్లిదండ్రులు బాధపడే విధంగా చేసేవారు. ఈరోజు మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కొంతమంది పరిస్థితి బాగలేకపోయినా కూలీనాలు చేసుకుంటూ ఆ బిడ్డని బాగా చదివించుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మనమంటే కష్టపడ్డాం, మన పిల్లలు ఇలా కష్టపడకూడదనే కాన్సెప్ట్ ఈరోజు పట్టుదలగా మమ్మల్ని స్కూల్లో పంపించి బాగా చదువుకోమని చెప్తారు. దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని బాగా చదువుకొని మంచి ప్రయోజకులయ్యి ఆ ఇంటిని మీరు కాపాడాలి. ఎందుకంటే ఆ తృప్తి ఆ తల్లిదండ్రులకు అప్పుడు వస్తారు. మనం కష్టపడి చదివించిన మన బిడ్డ మంచి ప్రయోజకులు అని చెప్తారు. కాబట్టి మీరు మంచి అలవాట్లు నేర్చుకుని పట్టుదలగా, ఇప్పుడే రాజేశ్వర చెప్పాడు, మీ మైండ్ లో ఉండాలి. ఒకరు చెప్తే నేను చెప్పగల వాళ్ళమే, కానీ అది మీ మైండ్ లో ఉండాలి. ఒక పట్టుదల ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్ పోవాలి అని ఉంటే ఖచ్చితంగా వెళ్తారు. ఈరోజు మన ఇంజనీర్లో చెప్పాలంటే మన మెట్ట ప్రాంతం ఇప్పుడున్న పర్వాలేదు. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత మనకి తెలుగుగా ప్రాజెక్టు నిర్మించి మన ప్రాంతాన్ని అంతా కూడా పుష్కలం చేశాడు. అంతకుముందు పంటలు కూడా పండేటి కాదు. అంతా అప్పుడు రాగి సజ్జ వేసుకునేవాళ్ళు, తెల్లన్నం తక్కువ తినేవాళ్ళు, అసలు దొరికేది కాదు. నేను చిన్నప్పుడైతే 3 పూటలు కొంతమంది సంగతి తినేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా మంచి కండలేని డ్యామ్ నిర్మించి అన్ని ప్రాంతాలకు మనం ఈరోజు నీళ్ళు ఇస్తా ఉన్నాం. అన్ని దగ్గర వరి పంటలు పెట్టుకుంటున్నారు, పుష్కలంగా పండించుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకని ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు ఆ రోజుల్లో మరి ఆయన ఎక్కడో కండలేదు, ఎక్కడ ఆయన ఉండింది ఎక్కడ హైదరాబాదు, మరి వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెడితే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం. ఆ రోజుల్లో శివరామకృష్ణ అనేటువంటి ఇంజనీర్ ఉండి దాన్ని ప్రారంభించడం. ఈ రోజు మనకి ఆ కండలేరు డ్యాము మన ప్రాంతాన్నంతా కూడా పుష్కలంగా నీరిచ్చి బాగా అందరూ కూడా పంటలు పండించుకునే విధంగా ఏర్పాటు చేశారు. అది ఆయన పుణ్యమే. ఈరోజు మనం ఎప్పుడు మర్చిపోవద్దు అలాంటి వాళ్ళని, అలాంటి పెద్ద వాళ్ళని మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ రోజు మనకి ఈ విధంగా స్వతంత్రంగా మనం ఉన్నామంటే ఎంతో మంది పెద్దలు వాళ్ళ త్యాగఫలంగా ఈ రోజు మనం ఈ విధంగా స్వతంత్రంగా జరుపుకుంటా ఉన్నాం. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. ఆ త్యాగఫలమే ఈ రోజు మనం స్వతంత్రం జరుపుకోవడానికి కారణం అని చెప్పిన కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి మీరు మీ భవిష్యత్తు చూసుకుంటూ ఈ దేశానికి కూడా ఉపయోగపడే విధంగా మీరందరూ ఉండాలి. మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మన రాష్ట్రంలోనే యువత ఎక్కువగా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అంతా ముసలి ఎక్కువ ఉన్నారంట. కాబట్టి దాన్ని బట్టే మన ముఖ్యమంత్రి కూడా చెప్తా ఉంటారు,
కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా మీకు సహాయ సహకారం అందిస్తాం. ఈరోజు బయట దేశాలు పోతే కూడా మన లోకేష్ బాబు ఫ్రీగా పంపించి చదివిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటే చెప్పండి, పంపించి వాళ్ళని చదివించి అక్కడే ఉద్యోగాలు చేసుకునేట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు కూడా పట్టుదలగా చదువుకోండి. ఆ విధంగా ఈ ప్రభుత్వం సహాయ సహకారం అందిస్తుంది. మీ భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు కూడా మీరు మంచి పొజిషన్ వస్తే ఫస్ట్ సంతోషపడేది మీ తల్లి తండ్రి. ఎందుకంటే కష్టపడిన దానికి మనకు ఫలితం వచ్చిందనే ఫీలింగ్ ఉంటారు. కాబట్టి మీరు రాష్ట్రానికి మంచి పేరు రావాలి, మంచి విద్యార్థిగా తయారవ్వాలి. చెడు అలవాట్లకి దయచేసి అలవాటు పడద్దు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళని మందరించి మీ దారిలోకి తీసుకోవాలని చెప్తూ మీ అందరికీ ఎప్పుడు కూడా నా ఆశీస్సులు ఉంటాయి. ఇప్పుడే చెప్పారు ఈ కంప్యూటర్ల విషయం కూడా, అది కూడా నేను మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.